ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటున మమ్మల్ందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రములు ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ సమయమున తండ్రి, నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. నా దేశాన్ని కాపాడండి అయ్యా. నా దేశ ప్రజలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీ మార్గములో నడుచుకుని ప్రభువా, నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. పసిబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి ప్రభువా. వారు త్రాగే పాలల్లో మీరు ఉండండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి దుష్టిని దూరపరిచి ప్రభువా, వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి ప్రభువా, మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. బలపరచండి, స్థిరపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. వారి యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. రాకపోకలందు వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని నేను అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రభువా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావు తండ్రి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ ఎందే గుప్తములై ఉన్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానమును దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా ప్రభువా, మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. ప్రతి విషయంలో కూడా సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. ఎంతోమంది నా ప్రభువా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారి యొక్క చదువుల్లో కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను దేవా. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా సహాయం చేయండి అయ్యా. అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా, అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి ప్రభువా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. మీరెవరికి ఎక్కడనైనా దేనిని సిద్ధపరిచి ఉన్నారు ప్రభువా, దానిని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృపలో ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లటానికి సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను మీరు అనుగ్రహించండి తండ్రి. నీ గొప్ప కార్యాలు ప్రభువా
నీ బిడ్డలందరి పట్ల జరిగించండి దేవానికి స్తోత్రాలయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రభువా నాయన నీలో ముందుకు సాగి ప్రభువా కృతజ్ఞత కలిగి ప్రభువా జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి విషయంలో కూడా సహాయం చేసి నడిపించండి. తగిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. రాకపోకలందు దినదినము ప్రభువా వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను తండ్రి వారి యొక్క వివాహాలలో నీ సహాయం దయచేయండి ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండితే మంచిది కాదని నువ్వు తెలియచేస్తున్నావు ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితాలలో ప్రభువా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నేను తగినటువంటి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరచండి ప్రభువా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి తండ్రి. నేను మంచి ఆలోచన జ్ఞానము కలిగి ప్రభువా నేను మంచి నిర్ణయాలు తీసుకునే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వారి యొక్క వివాహాలలో కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చండి ప్రభువా. కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. నాయన మీరు ప్రతి విషయంలో కూడా నాయన సహాయం చేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నేను ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండియ్యా ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి. నాయన గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయండి నా ప్రభువా. వారు వేసుకునే మందుల్లో ప్రభువా నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. వారి యొక్క ప్రసవ దినములో తోడయండి ప్రభువా. తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా తండ్రి వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభువా. తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను దేవా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నాయన గర్భఫలాలు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అంటున్నావు తండ్రి. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా నాయన మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించండి దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయన వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించండి నా ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవా. రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి. రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే సహాయం చేసి ప్రభువా వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. బలహీనల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండయ్యా. ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు ముట్టండి అయ్యా. బాగు చేయండి అయ్యా. స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నావు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు ప్రభువా. చెప్పుకోలేని వ్యాధుల చేత భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నేను వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిపైన నీ జాలిని చూపండియా. నీ దయని చూపండియా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు తండ్రి. అవును దేవాని అద్భుతాలు చేసే దేవుడువయ్యా. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవే తండ్రి. నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి ప్రభువా. నైనా వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రభువా. వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఎవరికి ఏ విధముగా వైద్యం చేయాలో తండ్రి ఆ విధముగా చేసే జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడయండి అయ్యా. ఆరోగ్యం బలము శక్తినిచ్చి కాపాడండి ప్రభువా.
వారు ఎక్కడున్నప్పటికీ నేను స్తుతించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చండి. ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి అయ్యా. వారు చేసే పనుల్లో తోడయుండమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపుల్ని పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువు రాలేదంటున్నావు తండ్రి. నీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి అయ్యా. నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభువా, నిన్ను అంగీకరించే కృపను, ధన్యతను వారికి అనుగ్రహించండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి నాయన. అజ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. అట్టి భారాన్ని నాయన ప్రతి ఒక్కరి హృదయాలలో పుట్టించండి ప్రభువా. నశించిపోతున్న వారి కొరకు ప్రభువా, భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను అనుగ్రహించండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభువా. నీవు చూసే నేత్రాలు వారికి దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా తండ్రి అనేక రీతిలుగా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా, అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించదురంటున్నావు ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించుకోండి ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. అనేక చోట్ల ప్రభువా నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా. శ్రమల పాలు చేస్తున్నారు ప్రభువా. అనేక మందిని చంపేస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి నా ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలందరినీ కాపాడండి ప్రభువా. నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా చేయనంటున్నా ప్రభువా. నేను నమ్మిన బిడ్డలందరినీ కూడా విడిచిపెట్టొద్దు ప్రభువా. ఏ ఒక్కరిని కూడా దాటిపోవద్దయ్యా. నీ కృప ఎవరిని కూడా దాటిపోనివ్వకుండగా ప్రభువా నీ బిడ్డలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను, ధన్యతను అనుగ్రహించండి దేవానికే స్తోత్రములు తండ్రి. అప్పుల బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారి యొక్క అప్పులన్నీ తీరటానికి సహాయం చేయండి అయ్యా. ఎవరే సమస్యల్లో ఉన్నారో తండ్రి ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. నాయనా ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. చెప్పుకోలేనటువంటి బాధలతో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. ఎవరిని కూడా విడిచిపెట్టద్దు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నీ బిడ్డలందరికీ కూడా నా ప్రభువా నేను మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలు మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. చంటి బిడ్డలతో సహా, యవని బిడ్డలతో సహా తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రభువా. నాయన మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయన నీకు మాత్రమే సాధ్యమయ్యా. సమస్తము చేయగలిగినటువంటి దేవుడవు నీవు మాత్రమే తండ్రి. మీరే సహాయం చేసి ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేయని ప్రభువా. నాయన అపవాదిని దూరపరచు నాయన ఏ దుష్టుడి కొన్ని బిడ్డల మీద పడకుండగా తండ్రి మీరే కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవంటున్నావు తండ్రి. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పండి ప్రభువా. దుష్టులను, దుర్మార్గులను దూరపరచండి అయ్యా. అటువంటి వారు మా మధ్య లేకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రములు ప్రభువా. దుఃఖములో ఉన్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.
వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి ప్రభువా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. నీ యొక్క వాగ్దానాన్ని వారి జీవితాలలో నెరవేర్చండి ప్రభువా. ఎవరైతే బిడ్డలను పోగొట్టుకుని నా ప్రభువా నేను నెమ్మది లేక సంతోషం లేక బ్రతుకుచున్నారో దేవా, అటువంటి వారిపైన నీ జాలిని చూపుండయా. నీ దయని చూపి నీ కనికరం చూపమని అడుగుచున్నానయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగకుండగా ప్రభువా మీరే సహాయం చేయండియా. అపవాదిని ఎదిరించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండియా. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునంటున్నావు ప్రభువా. నేను ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా అపవాదిని ఎదిరించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవానికి స్తోత్రాలయ్యా. నేను నీ యొక్క ఓదార్పుని తండ్రి నేను అటువంటి వారికి మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నేను కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అటువంటి కుటుంబాలలో ప్రభువా నీ శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. దేవా నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నేను ఎంతోమంది భార్యాభర్తలు ప్రభువా విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడవు నీవే తండ్రి. నేను వారి జీవితాలలో ప్రభువా నాయన సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పుట్టించండి ప్రభువా. వారు మరలా కలిసి జీవించటానికి ప్రభువా మార్గాలను సిద్ధపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. మూడు బారిన జీవితాలను చిగురింప చేయండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాది క్రియలని లయపరచండి నా ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా నేను ఒకరినొకరు అర్థం చేసుకుని నా ప్రభువా వారు మరలా కలిసి జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి నాయన. ఎవరే పాపమనే బంధకాలలో ప్రభువా బందీగా బ్రతుకుచున్నారో ప్రభువా వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారు పాప రోత బ్రతుకుని విడిచిపెట్టి ప్రభువా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి అయ్యా. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయనా మాకు మంచి ప్రభుత్వాలు దయచేయండి నాయనా. ప్రభుత్వాల ద్వారా నా తండ్రి నీ బిడ్డలకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా సహాయం చేయండి అయ్యా. నేను స్తుతించుకోవటానికి, నిన్ను ఆరాధించుకోవటానికి ప్రభువా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలను జరిగించండి అయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభువా. అపవాదిని దూరపరచయ్యా. అపవాది క్రియలని లయపరచండి ప్రభువా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో తీర్చండి ప్రభువా. నాయన ఎవరికి ఎటువంటి సమస్య అయినప్పటికీ, ఎటువంటి బాధ అయినప్పటికీ ప్రభువా మీరు విడిపించండి, తప్పించండి, కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రభువా. ఎవరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా ఆశతో నాయన ఎదురు చూస్తున్నారు. సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి నాయన. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చి ప్రభువా మీరే సహాయం చేయండి ప్రభువా. నీవు ఉన్నవాడు అనువాడువై ఉన్నావు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. నీ బిడ్డలందరిపైన నా ప్రభువా నీ గొప్ప కార్యాలు జరిగించి ప్రభువా నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభువా. ప్రార్థన వలన సమస్తము కూడా నా ప్రభువా మేము జయించగలము తండ్రి. అటువంటి నాయన ప్రార్థన తండ్రి నాయన హృదయపూర్వకముగా దేవా నీ పాదముల చెంత ప్రతి ఒక్కరము కూడా నీకు మొరపెట్టి దానికి తగిన ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వినుట వలన విశ్వాసము కలుగునంటున్నావు తండ్రి. అటువంటి విశ్వాసాన్ని ప్రభువా నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి ప్రభువా. నాయన ఎవరు కూడా నాయన నిర్లక్ష్యం చేయకుండా తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను దయచేయని ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. సహాయం చేసి నడిపించండి ప్రభువా.
వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు బాధలు ఏమైనప్పటికీ కూడా ప్రభువా మీరే తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ కూడా నీవు సమీపముగా ఉన్నానని సెలవిస్తున్నావు తండ్రి. ఆ విధముగా నా తండ్రి మేమంతా కూడా నీకు నిజముగా మొరపెట్టి ప్రభువా నిన్ను మాకు సమీపముగా చేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నువ్వు మాకు సమీపముగా ఉంటే మాకే కొరత ఉండదు, ఏ లోటు ఉండదు, ఏ చింత ఉండదు నా ప్రభువా. నాయన దానిని మేము గుర్తెరిగి ప్రభువా నీకు హృదయపూర్వకముగా మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి. ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, స్థిరపరచమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. ఈ ప్రార్థన వ్యర్థం కాకుండా చేయండి ప్రభువా. అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి తండ్రి. అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రభువా. దినదినము కూడా భారము కలిగి నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు నైనా నీ పాదములు చెంత మొరపెట్టే కృపను, ధన్యతను దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నేను ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి ప్రార్థన ఫలించాలి ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా ఎల్లవేళలా మాకు అనుగ్రహించండి ప్రభువా. నేను ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా నిత్యము కూడా ప్రభువా నీ పాదముల చెంత మొరపెట్టి దానికి తగిన ఫలితాన్ని ప్రభువా నీ బిడ్డలందరూ పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఏమైనా నీ వలనే సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థం దేవా. ఏమైనా నీ వలనే సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థం దేవా. నీకే సాధ్యము, అది నీకే సాధ్యము, నీకే సాధ్యము, అది నీకే సాధ్యము. ఏమైనా నీ వలనే సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థం దేవా. ఎర్ర సముద్రమును పాయలు చేశావు, ఎరుకో గోడలను కూల్చివేశావు. ఎర్ర సముద్రమును పాయలు చేశావు, ఎరుకో గోడలను కూల్చివేశావు. మెస్సయ్యా శుభచందనమై మా బ్రతుకులను మార్చివేశావు. మెస్సయ్యా శుభచందనమై మా బ్రతుకులను మార్చివేశావు. నీకే సాధ్యము, అది నీకే సాధ్యము, నీకే సాధ్యము, అది నీకే సాధ్యము. ఏమైనా నీ వలనే సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థం దేవా. ఏమైనా నీ వలనే సాధ్యం ప్రభువా, ఎవరైనా నీ ముందు వ్యర్థం దేవా.